నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026 నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేశాం. ఆ సిరీస్లో భాగంగా 7వ నక్షత్రం పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. పునర్వసు నక్షత్రం వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలు, వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెట్ అవుతుంది, ఏ ప్రొఫెషన్లోకి వెళ్లకుండా ఉంటే మంచిది. ఇప్పుడున్న కాలంలో యూత్ అందరూ కూడా ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సెటిల్ అవ్వకుండా అలానే ఉండిపోతున్నారు. సో మీరు గనక చెప్తే ప్రతి ఒక్కరికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఒక్కసారి తెలియజేస్తారా? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అలానే మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఆశ్రయించకుండా మన ఛానల్లో వచ్చేటువంటి విషయాలు కావచ్చు, విషయాచరణ కావచ్చు, కార్యాచరణ కావచ్చు, పద్ధతులు కావచ్చు, సలహాలు కావచ్చు, మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా అవి ఫుల్ ఫ్లెక్సిబుల్గా వారికి అంది వాటి వలన బాగుపడ్డ వాళ్ళు, బాగుపడేటువంటి వాళ్ళు, బాగుపడాలనుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసి బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు, రూపాయి ఖర్చు లేకుండా. ఎట్లా అంటే యూట్యూబ్లో వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి కూడా. ప్రతి ఒక్క గురువు మనకి సలహాలు ఇస్తూ ఉంటారు, ఇక్కడ ఆచరణ చేస్తూ ఉంటారు, దానాలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి పరిహారాలు చెప్తూ ఉంటారు, ప్రెడిక్షన్స్ చెప్తూ ఉంటారు. వాటి వల్ల కూడా బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం కదా. సో ఇకపోతే మనకి పునర్వసు నక్షత్రం, అవును అదే కదా, పునర్వసే కదా, పునర్వసు నక్షత్రం. ఇది 4 పాదాలు ఉంటుంది. మొదటిగా 3 పాదాలు వచ్చేసి మిథున రాశిలోను, 4వ పాదం మిథున రాశిలోను, 4వ పాదం వచ్చి కర్కాటక రాశిలోను ఉంటుంది. పునర్వసు నక్షత్రం 4 పాదాలు, 4 పాదాల్లో కూడా 3 పాదాలు వచ్చేసి మిథున రాశి, 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. ఇది ఇక నామనక్షత్ర ప్రకారంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రం నామనక్షత్ర ప్రకారంగా అయితే కనుక కా కీ కు కా కీ కా ఇలాంటి లెటర్స్తో ఉంటాయి. అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, కా మీద పేరు పెట్టుకునేవాడు, కే లెటర్ అనమాట. కేఐ, కేహెచ్, కేఓ ఇలా పేర్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి లెటర్ కే వచ్చేలాగా వారందరూ కూడా ఈ పునర్వసు నక్షత్రం కిందకే వస్తారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దైవం పునర్వసు నక్షత్రం కాబట్టి శివ భగవానుడు వీరికి ఆరాధ్య దైవంగా ఉంటుంది. మరొకటి శక్తి రూపమైనటువంటి అమ్మవారు, శక్తి పీఠాల్లో ఒక అమ్మవారు వీరికి ఉంటుందన్నమాట. దాంట్లో ఎవరినైనా లలిత అమ్మవారైనా, దుర్గా అమ్మవారైనా సరే వీరికి నక్షత్ర దైవంగా కొలుచుకోవచ్చు. ఇక పోతే వీరు నక్షత్రానికి అధిపతి. మామూలుగా అయితే అతిథి అంటారు. అతిథి అంటే అమ్మవారు, అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే కొలుచుకోవచ్చు. ఇక ఇవన్నీ పక్కన పెడితే వీటితో పాటు వీరు లక్షణాలు ఎలా ఉంటాయంటే, చూడటానికి చాలా ఆహ్లాదకరంగాను, మంచి నైపుణ్యంతో ఉండి అందరినీ ఆకర్షింపు చేసేటువంటి విధంగా కనిపిస్తూ ఉంటారు. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు మొండిగాను, మూర్ఖంగాను ఉంటూ ఉంటారు. తెలియకుండా చేసేటువంటి పనులు చాలా ఉంటాయి. అంటే గిల్లి కచాలు అంటారు అనమాట. అంటే లవ్ చేస్తారు, అఫైర్స్ ఉంటాయి, పెళ్ళి కూడా త్వరగా చేసుకుంటారు, లేదంటే లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది, ఏజ్లో ఎక్కువైపోతూ ఉంటుంది. ఇకపోతే పునర్వసు నక్షత్రం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే కనుక వీరు చేసే ప్రతి పని ఎదుటి వాళ్ళకి తెలియదు. అన్నీ చేస్తారు కానీ ఎదుటి వాళ్ళకి తెలియదు, చాలా సైలెంట్గా ఉంటారు. ఎదుటి వాళ్ళు అనుకుంటారు చాలా పాపం అమాయకురాలు కావాలే, అమాయకులే వీళ్ళు అనుకుంటారు. కానీ చాలా నాలెడ్జ్ ఉంటుంది వీరికి, ఎందులైనా అవగాహన ఉంటుంది, ఏదైనా సరే ఇట్టే చెప్పేసేయగలుగుతారు. వీరు ఇంజనీరింగ్ చేస్తారు, డాక్టర్ గురించి చెప్తారు, లాయర్ గురించి చెప్తారు, పోలీస్ గురించి చెప్తారు. అన్ని రకాల రంగాల్లో కూడా వీరికి ప్రవేశం ఉంటుంది, అన్ని రకాల నాలెడ్జెస్ వీరికి ఉంటాయి, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రతి రంగంలో కూడా, ప్రతిదీ తెలుసుకుంటారు వీరు. వారికి అదొక ఇంట్రెస్ట్ అనమాట, ఇన్వాల్వ్ అవుతారు. అలానే నీకు సంబంధం లేని విషయాలు అడిగితే కూడా చెప్తారు, అంత నాలెడ్జ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పునర్వసు నక్షత్రం అంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు చూస్తానికి మొండిగా, మూర్ఖంగా ఉంటారు. వీరు అనుకున్న దానికి 3 కాళ్ళు అంటారు. వీళ్ళే హైక్లో వీళ్ళే హైక్లోకి వెళ్ళాలనుకుంటారు ముఖ్యంగా. ఇక వీరికి ప్రొఫెషన్స్ రూట్కి వచ్చేటప్పటికి వీరికి ఏదైనా ఎక్వేరియం లాంటివి, చేపల చెరువులు లాంటివి, రొయ్యల చెరువులు లాంటివి, పంట భూములు ఇలాంటి వాటిలో అయితే కొంతమంది రాణిస్తూ ఉంటారు. మరొకటి గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు కొంతమంది చేస్తుంటారు. ఇక మెడికల్ రంగం, డాక్టర్స్కి అయితే ఇక పేరు ప్రఖ్యాత బాగా వస్తుంది, డాక్టర్స్ రంగంలో బాగా రాణిస్తారు. ఇక 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటారు కాబట్టి వారు రాజకీయ రంగంలో కూడా మంచి గుర్తింపు, నైపుణ్యం కలిగినటువంటి పర్సన్స్గా ఉంటారు. ఆ రంగాల్లో వీరు రాణిస్తారు. వీరి ఆలోచన విధానం కూడా చదువుకున్న దగ్గర నుంచి నేను రాజకీయ నాయకుడిని అవ్వాలి, నేను సంఘానికి నాయకుడిని అవ్వాలి, ఏదో చేయాలి, జనానికి, రాష్ట్రానికి, దేశానికి ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది వీరికి.
ఓకే. ఇకపోతే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు సింహరాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఇక తులారాశి వారిని అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇక మకర రాశి వారిని, మీనరాశి వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఆప్షన్బుల్గా మీనరాశి వారు, మీనరాశి వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టయితే వీరికి ఇద్దరు ఒకటేలా ఉంటారు. కొంచెం ఈక్వల్ అయినటువంటి మనస్తత్వం, కొంచెం ఈక్వల్గా ఉండేటువంటి తత్వంకో జాలితనం, ఎక్కువ దయాదాక్షిణాలు, ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటూ స్ట్రెస్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా. ఓకే ఇద్దరు గురుగారు. ఒకేలా ఉంటారు కాబట్టి మీనరాశి వల్ల ఆప్షన్బుల్గా మాత్రమే చేసుకోవచ్చు. ఇంకా మిగతా రాశులు నేను చెప్పిన వాటి అన్ని కూడా పెళ్లి చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దశాంత దశలు పునర్వసు నక్షత్రం కాబట్టి కేతు దశ బాగా కలిసి వస్తుంది. అలానే బుధుని దశ కూడా అత్యద్భుతం కలిసి వస్తుంది. ఇక రవి దశ అయితే ఇంకా అద్భుతం కలిసి వస్తుంది. అందరూ కర్కాటక రాశికి రవి అనేది 12వ స్థానం, కానీ పునర్వసు నక్షత్రానికి మాత్రం బాగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు. ఈ దశలు అయితే బాగా కలిసి వస్తాయి. ఇంకా వీరికి ఈ రంగాలు మనం చెప్పినట్టు రంగాలు బాగా కలిసి వస్తాయి. కొంతమంది అయితే కనుక విదేశాల్లో సెటిల్ అయిన వారు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ నక్షత్రం వారు పునర్వసు అంటే చాలా క్లుప్తంగా, చాలా అన్యోన్యంగా, చాలా డిగ్నిటీగా ఉంటుంటారు. అంటే వారు మిడిల్ క్లాస్లో పుట్టినప్పటికీ కూడా చాలా వారి డిగ్నిటీ తగ్గదు. తినడానికి లేకపోయినా వాళ్ళు అలా ఉండిపోతారు కాబట్టి వేరే వాళ్ళని అడగరు, మొహమాటం ఎక్కువ. అలానే వీళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఇక పునర్వసు నక్షత్రం వారు సహాయం కూడా వాడికి అలానే చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాలంటే రూపాయి 2 రూపాయలు సహాయం చేయరు. ఎవరికైనా 10 రూపాయలు అవసరం వస్తే అట్లా ఇయ్యరు వాళ్ళు. ఆ 10 రూపాయలు మళ్ళీ అడగకుండా సహాయం చేస్తారు. అలాంటి శక్తియుక్తులు కలటువంటి మనుషులు ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఇక వీరికి ఇలా ఉండేటువంటి పునర్వసు నక్షత్రం ఇంకా జీవితంలో ఎదగాలి అంటే కనుక మెడికల్ రంగాలు, డాక్టర్ రంగాలు బాగుంటుంది. డయాగ్నోస్టిక్స్ అలాంటి కోడింగ్ రంగాల్లో బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం కూడా అద్భుతంగా ఉంటుంది. పంట భూములు పండించే రైతులుగా కూడా వీరికి బాగుంటుంది. కలిసి రాని రంగాలంటే రియల్ ఎస్టేటు, అలానే ఇనుము, ఇటుక, ఇసుక లాంటి వ్యాపారాలు వీరికి పెద్దగా కలిసి రావు, రాణించలేవు. ఎప్పుడు కూడా సంపాదిస్తూ ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక క్రూడాయిలు ఒకటి బాగుంటుంది. పెట్రోల్ పంప్స్ ఇలాంటివి బాగుంటాయి. బార్ అండ్ రెస్టారెంట్స్ వీరికి అద్భుతంగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో అలాంటి రంగాలు వీళ్ళు ఎక్కువగా రాణించడానికైతే బాగుంటుంది. ఇక స్కూళ్ళు నిర్మించడం, అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, ఆలయాల నిర్మాణం, వాటి ధర్మకర్తలుగా ఉండడం, ఇలాంటి వాటిల్లో బాగా రాణిస్తారు వీరు. ఇక పోటీ పరీక్షల్లో అయితే వీరు మొండిగా మూర్ఖంగా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. వీరు ఎఫ్ఐఆర్స్ పెట్టుకోరు. ఎవరైనా కావాలని చెప్పి వీరి మీద చేయేస్తారు, వీరిని మోసం చేస్తారు, వీరిని గుంజేస్తూ ఉంటారు అన్నమాట. హిప్నటైజింగ్, బ్లాక్ మ్యాజిక్ అని చేసి లాగుతూ ఉంటారు. అది వీరు చాలా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులు. ఎవరికైనా కావాలంటే రాజకీయ నాయకులు బినామీలుగా పెట్టుకోవచ్చు, సలహాదారులుగా కూడా ఈ పునర్వసు నక్షత్రాలను పెట్టుకోవచ్చు. చాలా తెలివి కలవారు కాబట్టి. ఇక ఇలాంటి నక్షత్రానికి కనుక రానున్నటువంటి కాలం ఎలా కలిసి వస్తుందంటే వైరస్ల బాధ నుంచి బయటపడాలి. ఎక్కువగా వీరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం వీరికి ఇమ్యూనిటీ తక్కువ. ఆస్తమా, వీరికి వచ్చేటువంటి రోగాలు, జబ్బులు ఆస్తమా, థైరాయిడ్, అలానే సైనిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ, వన్ సైడ్ హెడేక్, ఇలాంటి ఎక్కువగా గ్రంథులకు సంబంధించిన సమస్యలతో వీరు బాధపడుతూ ఉంటారు. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి వీరు. దాని తగ్గట్టు పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ కూడా వీరు విష్ణుమూర్తికి, శివమూర్తికి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఎప్పుడు చేయించుకుంటూ ఉండాలి. అమ్మవారికి శక్తి రూపంగా ఉన్నటువంటి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి ఎప్పటికీ వీరును. ప్రతి 6 మాసాలకు ఒకసారి అయితే కనుక గుమ్మడికాయ అని ఉంటుంది, మంచి గుమ్మడికాయ వీరికి వీరైనా సరే కర్పూరం పెట్టేసి గుమ్మడికాయ వీరికి వీరే క్లాక్ వైజ్గా ఒక 7 టైమ్స్ దిష్టి తీసుకొని అది ఆ గుమ్మడికాయ తీసుకెళ్ళి పారేడు నీటిలో వేయాలి. ఏ రోజు చేస్తే మంచిది? ఇది అమావాస్య ముందు, పౌర్ణమి ముందు చేస్తే మంచిది. అమావాస్య పౌర్ణమి రోజు చేస్తే మంచిది. ముందు రోజైనా ఆ రోజైనా చేయొచ్చు. ఇక వారంతో సంబంధం లేదు. అమావాస్య ఉంది అంటే చేసుకోవచ్చు. ఒక గుమ్మడికాయ, ఒకటి మంచి గుమ్మడికాయ అంటారు తినేటువంటిది, ఆ గుమ్మడికాయని దిష్టి తీసుకొని పారేడు నీటిలో వేయాలి, పగలగొట్టకూడదు. పారేడు నీటిలో కానీ పొదలకొని చెట్లలో కానీ వేయాలి. ఇక వీరు కుంకుమార్చన ప్రతినిత్యం కూడా కాకుండా ఎప్పుడైనా ఒకసారి కుంకుమార్చన చేయించుకుంటే చాలా మంచిది. ఇక వీరికి కాలసర్పదోషం, నాగదోషాలు అనేది కొంతమందిలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ దోషాలు పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి. ఇక వీరికి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అయితే మొదటి సంతానంగా అయితే మగపిల్లలు పుట్టేటువంటి యోచన ఉంటుంది. దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి. మంచి భార్య, మంచి భర్త వచ్చేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ఇక స్త్రీలు, పునర్వసు నక్షత్రం పుట్టినటువంటి స్త్రీలకైతే కనుక వారికి మెడికల్ రంగం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక ఫైనాన్షియల్గా అయితే కనుక ఎవరికి జబ్బులు ఇవ్వకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఎవరిని నమ్మినా ఇబ్బంది పడతారు, ఎవరికి డబ్బులు ఇచ్చినా తిరిగి రావడం కష్టంగా ఉంటుంది. తీసుకున్నప్పుడు బాగుంటుంది కానీ ఇచ్చేప్పుడు రావు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గుప్తంగా ఆలోచించుకోవాలి. భార్యకి భర్తకి, భర్తకి భార్యకి అన్యోన్యంగా చెడిపోయేదానికి మధ్యలో 3వ వ్యక్తి వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన బంధం ఎంత దూరం ఉన్నా కూడా అది కట్ అయిపోయేదానికి ఉంటుంది. ఎవరికి వీడి చేతి నుంచి డబ్బులు ఇస్తే రావు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఫోన్లే కదా, గూగుల్ పే, ఫోన్పేనే కదా అనుకుంటవచ్చు. అవి కూడా డబ్బులే కదా ఇస్తారు, మన అకౌంట్లే కదా ఇస్తారు. కాదు ఎవరికి డబ్బులు ఇచ్చినా మళ్ళీ అడగకూడదు, అడిగితే డబ్బులు రావు.
తప్పకుండా. అడగకపోయినా డబ్బులు రావు, కానీ అది జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక వీరికి సరిపోతుంది. సహాయం చేయొచ్చు, వీరికి మించిన సహాయం చేయకూడదు. ఇబ్బంది పడేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది. వీరికి ఇంకా రాజకీయ రంగంలో ఇలాంటి వాటిలో అయితే చాలా బాగుంటుంది. సోషల్ వర్క్, ప్రజలకు సేవ చేయాలనేటువంటి వాటిలో అయితే చాలా బాగుంటారు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ పునర్వసు నక్షత్రం వారు కూడా అదృష్టవంతులేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేసి చూడొచ్చు. తప్పకుండా గురుగారు. 2026లో పునర్వసు నక్షత్రం వాళ్ళు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నక్షత్రం గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.